కేంద్ర ప్రభుత్వం రైతు కార్మికుల వ్యవసాయ ఉపాధి కూలీల సమస్యలను పరిష్కరించకపోగా బడా కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను చేస్తూ కార్మికుల రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగటమాడుతోందని అటువంటి నిర్ణయాల్లో వెనక్కి తీసుకొని రైతు కార్మిక వ్యవసాయ వర్గాలైన ప్రజల హక్కులను కాపాడాలని వారి సమస్యలను పరిష్కరించాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘాల సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మిడ్జిల్ మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రజా కార్మిక రైతు వ్యవసాయ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పోలే జగన్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలోనే పోరాడి సాధించుకున్న చట్టాలను నేడు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మారుస్తూ రైతు కార్మిక వ్యవసాయ వర్గాలైన ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి నిధులు తక్కువ కేటాయిస్తూ ఉపాధి కూలీలను ఉపాధికి దూరం చేసే ఆలోచన వెనక్కి తీసుకోవాలని, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, 200 రోజు పని దినాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న కూలీ డబ్బులు విడుదల చేయాలని ఆయన మాట్లాడారు। కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో దేశవ్యాప్త సమ్మె గ్రామీణ హర్తాల్ కార్యక్రమంలో భాగంగా మిడ్జిల్ మండల కేంద్రంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మరి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం తెలియజేయడం అనేది జరుగుతుంది। మరి ఈ యొక్క నిరసన కార్యక్రమం ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మరి ఈరోజు కార్మికులకు సంబంధించిన కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విధించి ఈరోజు కార్మికులకు అన్యాయం చేస్తున్న పరిస్థితి, కార్పొరేట్లకు అనుకూలంగా చేస్తున్న విషయాన్ని ఈరోజు మేము సిఐటి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘంగా వ్యతిరేకంగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। దాంట్లో భాగంగా రైతులకు సంబంధించింది రైతులకు కనీసం మద్దతు ధర చట్టం చేయాలని చెప్పి, రైతులకు వ్యతిరేకమైన చట్టాలను రద్దు చేయాలని చెప్పి, ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి, ఉపాధి హామీ పథకానికి తగిన బడ్జెట్ నిధులు కేటాయించాలని చెప్పి, ఉపాధి కూలీలకు రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి, పని దినాలు పెంచాలని చెప్పి మరి మేము ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి రైతు సంఘాల ఆధ్వర్యంలో మిడ్జిల్ మండల కేంద్రంలో మన నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది। మరి ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మరి ఈరోజు రైతులను, కార్మికులను, వ్యవసాయ కూలీలను, అసంఘటిత రంగ కార్మికులను, పేదలను, మరి పేదలకు సంబంధించింది నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి మరి ఈరోజు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది। మరి ఈరోజు కార్మికులకు సంబంధించింది వేతనాలు పెంచకపోగా సుప్రీంకోర్టు తీర్పు 26,000 కనీస వేతనం ఇవ్వాలని ఉన్నా అమలు చేయకపోగా ఈరోజు ప్రజా సమస్యలను, కార్మిక రైతుల సమస్యలను పక్కకు నెట్టేసి ఈరోజు కార్మికులను, రైతులను, వ్యవసాయ కూలీలను మోసం చేస్తున్న పరిస్థితి ఉంది। అందుకోసం ఈ కేంద్ర ప్రభుత్వం కార్పొరేటు సంస్థలకు అనుకూలంగా చేసే విషయాలను వెనక్కి తీసుకొని మరి ఈరోజు కార్మికుల సమస్యలు, రైతుల, వ్యవసాయ కూలీల సమస్యలు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు సిఐటియు రైతు సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాలుగా మిడ్జిల్ మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది। మరి ఈ యొక్క సమ్మెను జూలై 9 తారీఖు వాయిదా వేస్తున్నాము। అందులో భాగంగానే మరి ఈరోజు నిరసన కార్యక్రమము దశల వారీగా ఈరోజు 20 తారీఖు, దాంతోపాటు మునుముందు రోజువారీగా కనీసం నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచేదానికోసం సిఐటి రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు
అందరూ కలిసి వచ్చే శక్తులను కలుపుకొని ఈ కేంద్ర ప్రభుత్వానికి సమస్యలు పరిష్కారం అయ్యేంత దానికోసం మేము ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటామని తెలియజేస్తూ, మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా కార్యకర్తలు, వ్యవసాయ కూలీలు, మరి పాల్గొన్న మీరందరూ